హలో అండి, వెల్కమ్ టు దంటూస్ మ్యాజిక్. ఇవాళ బీరపొట్టుతో అట్టు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా శనగపప్పు ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకొని ఒక పావుగంట సేపు వాటర్లో నానబెట్టుకోవాలి. అలాగే బియ్యం కూడా ఒక కప్ తీసుకొని ఇది కూడా ఒక పావుగంట సేపు నీళ్ళలో నానబెట్టుకోవాలి. బీరపొట్టు ఒక 1 బౌల్ తీసుకోవాలి. 1 బౌల్ అంటే ఒక 3-4 బీరకాయలకు వచ్చే పొట్టు. దీన్ని బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగిన బీరపొట్టు మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు బియ్యం ఉన్నాయి కదా, అవి కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. సో పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బీరపొట్టులో చాలా ఫైబర్ ఉంటుంది, అది మనకి డైజెషన్కి చాలా మంచిది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని అది వేడైన తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని దీన్ని మనం అట్టులా వేసేసుకోవడమే. ఈ పిండిని ఈ అట్టు మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ అట్టు నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ మనము బాగా రోస్ట్ అయ్యే వరకు కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకుంటే బాగా రోస్ట్ అవుతుంది అట్టు. సో ఇప్పుడు అట్టు రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరపొట్టు అట్టు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో.